దేవుని ప్రశస్తమైన నామం మహిమ కలిగిన సంతోషమైన వారందరూ దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మరొకసారి ఈ సెకండ్ వీక్లో ఇటు రీతిగా మీ అందరితో కలిసి ప్రభుని మహిమపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దాన్ని ప్రేమించి మంచి ఆపర్చునిటీస్ని కలుగ చేస్తున్నటువంటి మన సంఘ బిడ్డలందరూ కూడా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రదమైన శుభాలు. యూటీసీసీ ఎన్జే నాయకత్వానికి, లీడర్షిప్ కమిటీకి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థన సహకారాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అది మాత్రమే కాకుండా కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనం. సో మనందరినీ ప్రభు ప్రేమించి నూతన సంవత్సరంలో ఆయన సన్నిధిలో ఆనందించడానికి తీసుకున్నటువంటి గొప్ప కృపను బట్టి నేను దేవుని కనపరుస్తూ స్తుతిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఇంతవరకు కూడా ఆయన సన్నిధిని మనం అనుభవించాం. ప్రార్థన కోరుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడాలన్నా మరి సిద్ధపడదాం. దయచేసి స్థలంలో చిన్న కన్ను మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాలన్నా ఒక చిన్న మనవి ప్రభుని అడుగుదాం. లెట్ us open up our hearts in the presence of the Lord and ask God to speak with us. ప్రభుని అడుగుదాం. దుప్పి నీకు వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది ప్రభు, ఒక్క మాట నాతో మాట్లాడి రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో అని ప్రభుని అడుగుదాం. మరచెదంటిరే మధురముగా మారిపోయిను, మరచెదంటిరే మధురముగా మారిపోయిను. కన్నీరు మారును, దుఃఖము మారును, కన్నీరు మారును, దుఃఖము మారును, ఒక మాట చెప్పుము ప్రభువా, ఒక మాట చెప్పుము ప్రభువా. నీ మాటలో సుఖం, నీ మాటలో సంతోషం, నీ మాటలో ఎంతో ఆనందం. నీ మాటలో సుఖం, నీ మాటలో సంతోషం, నీ మాటలో ఎంతో ఆనందం. ఒక మాట చెప్పుము ప్రభువా, ఒక మాట చెప్పుము ప్రభువా. ప్రియ తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాటతో మమ్మల్ని తృప్తిపరచండి. నిలబడి మీ దాసుని మాట్లాడుచుండగా మీరు మాట్లాడితే అర్థం పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడండి, మమ్మల్ని తృప్తిపరచండి. యేసుక్రీస్తు నామములో మీ ప్రార్థన వేడుకుంటూ మాట్లాడండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగం చాలా ప్రశస్తమైనది. చాలా సందర్భాల్లో ఈ ప్యాసేజ్ నుంచి మనం దేవుని వాక్యాలు వినే ఉంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా మరికొన్ని విషయాలు ఇక్కడ నుంచి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ప్రభు మనతో ఖచ్చితంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. అటు రీతిగా మనం కూడా మన హృదయాన్ని తెరచేయాలి, సన్నిధిలో ఆయన మాటలు వినడానికి ప్రయాసపడదాం. చదవబడినటువంటి ఈ మాటలు ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. 5వ వచనం 6వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. అంతటా యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా జిగటమును కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు వెరగొట్టుదననియు నశింపచేయుదుననియు ఏ యొక్క చర్మను గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా. బైబిల్ గ్రంథంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాఫిట్స్ ఎవరంటే జెర్మియా. ఇర్మియా అన్ని మార్గాల గుండా అతను వెళ్ళాడు. ప్రత్యేకంగా ఇర్మియా గురించి మనం ఆలోచన చేస్తే హి వాజ్ నోన్ యాజ్ ఎ వీపింగ్ ప్రాఫిట్, విలాప ప్రవక్త అని. ఇర్మియాలో కనీసం మరి థియలాజికల్గా మాట్లాడాల్సి వస్తే కనీసం అతని జీవితంలో ఒక్కసారి కూడా నవ్వలేదండి. హి నెవర్ స్మైల్ ఇన్ హిజ్ లైఫ్. కారణం ఏంటంటే అతని జీవితంలో ప్రభు నేర్పించినటువంటి పాఠాలు, అతని దేవుడు ఎన్నుకున్న విధానం, అతని దేవుడు సెట్ చేసినటువంటి ప్లేస్ అట్లాంటిది. ఆ ప్లేస్లో అతను ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి ఒక్కసారి కూడా అతను నవ్వినటువంటి జాడ ఎక్కడ కనిపించలేదు. హి వాజ్ వీపింగ్ ప్రాఫిట్, లెమనింగ్. చాలా సందర్భాల్లో దేవుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు, దేవా అసలు నన్ను ఎందుకు తయారు చేసేవారు, అసలు నన్ను ఎందుకు ఈ ప్రాంతంలో పెట్టారు,
ఎన్ని శ్రమలు నాకు ఎందుకు వస్తున్నాయని చెప్పి చాలా సందర్భాల్లో దేవుని దగ్గర ముఖాముఖిగా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకు కూడా అతడు దేవుని మాత్రం విడిచిపెట్టలేదు, కానీ ఎన్ని శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా సరే దేవుని సన్నిధిలో అతని పాదాలు పట్టుకుని దేవుడు అతనికి ఇచ్చినటువంటి టార్గెట్ని అతడు నెరవేర్తించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య అతను పనిచేశాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలని, మరి తిన ద్వారా మాట్లాడాలని ఇర్మియాను ఎన్నుకుని అక్కడ పెడితే దేవుడు చెప్పిన ప్రతి మాటను ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయటం, ఇశ్రాయేలు దగ్గర నుంచి మళ్ళీ దేవునికి మధ్యలో వారధిగా ఉండటం, అటు రీతిగా దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఖచ్చితంగా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పినటువంటి వాడు ఇర్మియా ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి అందరికీ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇర్మియా గురించి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మానవ జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో ఎదురైనా సరే మనం ఎప్పుడు కూడా ప్రభువుని విడిచిపెట్టకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు నీతో చెప్పింది ఖచ్చితంగా చేయాలి. అంత మాత్రమే కాకుండా నీతో దేవుడు ఏదైతే మాట్లాడతాడో వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దర్శనం ద్వారా, కళ ద్వారా ఏదైతే మాట్లాడతాడో అది ముక్కుసూటిగా ఉన్నట్లుగా బైబిల్ ప్రకారం చేయటం, అందరికి చెప్పటం అనేటువంటిది ఆశీర్వాదం. దేవుడికి మహిమ కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకసారి ఒక కుమ్మరి వారి ఇంటి దగ్గరికి వెళ్ళు, అతడు ఏ విధంగా చేస్తున్నాడో ఒకసారి అబ్జర్వ్ చేయి. అతడు ఏ విధంగా చేస్తున్నాడో నువ్వు నేర్చుకుంటే దాన్ని బట్టి వీళ్ళ జీవిత చరిత్ర ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ మాటలు ఇర్మియాతో చెప్తే ఇర్మియా ఒక కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళాడు. నేను కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళగా వాడు సార మీద తన పని చేయుచున్నాడు. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కొండ వాని చేతుల్లో విడిపోగా ఆ జిగటమను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాన్ని మరి ఒక కొండను చేసాను. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పాటర్. అంటే అతని చేతుల్లోనే ఉంది. అతను ఏ విధంగా మలచాలో, దాన్ని ఏ విధంగా షేప్ చేయాలో అతనికి తెలుసు. ఒకవేళ ఏదైనా సందర్భాల్లో అది కొంచెం ప్రాబ్లమేటిక్ వచ్చినా దాన్ని మళ్ళా వేరొక కుండగా చేయగలిగే కెపాసిటీ ఎవరిలో ఉందంటే కుమ్మరి వాని చేతిలో ఉంది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఒక మట్టి అయితే నేను కుమ్మరి వాను కాబట్టి వారిని ఏ విధంగా చేయాలో నాకు తెలుసు. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకున్నటువంటి మాటలు ఏంటంటే అది పాటర్ స్పాట్. దేవుడు మనిషిని తయారు చేశాడు, ఒక కుండను తయారు చేశాడు దేవుడు. అదేంటంటే మనందరం మనుషులు అయితే మీరు కొండ అంటున్నారు ఏంటి అనుకోవచ్చు. మనందరం కొండలమే ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే దేవుడు మట్టిని తీసి మనిషిని చేసి ప్రాణం బూదిన జీవదాత, మట్టిని తీసి మనిషిని చేసి ప్రాణం బూదిన జీవదాత, నరుని ప్రక్కటెముక తీసి నారిని చేసి ఒంటరితనమును బాపి జంట చేర్చినాడు. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆయేసే మానవాళి మోక్ష ప్రదాత. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. మట్టిని దేవుడు తీసి మనిషిని చేశాడు. అంటే మట్టే కదా మనిషిని చేసింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ఒక కుండే. ఈ కుండలో దేవుడు ఏం చేశాడంటే జీవవాయువు ఊదాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే ఈ జీవవాయువు ఊదాడో ఈ కుండ జీవాత్మగా మారింది. అంటే ఇది ఒక మనిషిగా మారింది, ఒక చలించేటువంటి వ్యక్తిగా మారింది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు మనం ధ్యానం చేసే ముందు కొన్ని విషయాలు మీతో చెప్తారు. సిన్స్ వీఆర్ ఫ్రమ్ ఇండియా, కొండకి చాలా విలువ ఉంది ఇండియాలో. అవునండి. మనం ఎండాకాలం వస్తుంది, ఒకవేళ ఎవరైనా వెళ్తే ఎండాకాలంలో మన ఇండియన్ ఫ్రిడ్జ్ అంటారు కదండి. ఇండియన్ ఫ్రిడ్జ్ అంటే ఇక్కడ కొండలే, అంతేనా? మరి అక్కడ ఎక్కువ ఫ్రిడ్జ్లు ఎవరు విలేజెస్లో కానీ లేకపోతే ఇంకా ఏదో ప్రాంతాలు కానీ ఈ మధ్య కొత్తగా ఒకటి డెవలప్ అయింది, చలివేంద్రం. ఏంటంట చలివేంద్రం అంటే ఏంటి? రోడ్డు మీద ఎక్కడ సరే చిన్న పాక లాంటిది వేసి అందులో వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. ఈ మధ్య కొంచెం ఫెసిలిటీస్ మారాయండి. మొన్నటిదాకా వాటర్ సప్లై చేసేవాళ్ళు కానీ ఈ మధ్య బటర్ మిల్క్ కూడా సప్లై చేస్తున్నారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు చూడండి అక్కడ పరిణామం చాలా బాగుంది, చాలా కూలింగ్ ఉంటుంది. ఒక మాట అడుగుతాను ప్రశ్న, ఫ్రిడ్జ్లో నీళ్ళు మంచిగా, కొండలో నీళ్ళు మంచిగా? చాలా దగ్గర చెప్పేసారు. వెరీ గుడ్. ఆరోగ్యం కూడా కదా, అది న్యాచురల్ ఫ్రిడ్జ్ కాబట్టి ఇండియన్ ఫ్రిడ్జ్ అంటాం. అది చాలా సింపుల్, డబ్బులతో పనేవి ఉండదు. 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొండ కొనుక్కుంటే సంవత్సరం పాటు నీళ్ళు తాగొచ్చు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇంకా కుండల గురించి మనం ఆలోచన చేస్తే పూర్వ దినాల్లో చేపల కూర ఉండాలంటే కొంతమంది నవ్వుతున్నారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ కూడా, మీరు ఎంత హైఫై డిష్లో మీరు చేపల కూర వండిన టేస్ట్ రాదు. కొండలో వండిన చేపల కూర దాని మాధుర్యమే వేరుగా ఉంటుంది. మరి ఎందుకో నాకు అనిపిస్తాం కొంచెం మట్టి కూడా కలుస్తుందేమో. అంటే కొంచెం మట్టి కలుస్తామో లేకపోతే మొత్తానికి ఆ కొండలో చేస్తే ఆ చేపల కూర టేస్టే మారుతారు. ఇంకా ఓవర్ నైట్ దాన్ని ఉంచుకుని పొద్దున్నే తింటే ఇంకా బాగుంటుంది. రైట్. మీరు అందరూ ఆ ఎక్స్పీరియన్స్ వస్తే మేబీ పెద్దలు ఆనాటి దినాల్లో ఆ విధంగా కుండల్లో చేస్తూ ఉండేవారు.
చాలా టేస్టీగా ఆ డిష్ని వాడుతూ ఉండేవారు. మరికొన్ని డెకరేటివ్ పార్ట్స్ కొన్ని సందర్భాల్లో ఇదే కుండల్లో చాలా డెకరేషన్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ప్లాంట్స్ని ఇలాంటి పార్ట్స్లోనే పెట్టి కొంతమంది మీ అందరూ తెలిసి గార్డెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మేరీస్ ఆంటీ మంచి గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి నాకు చూపించారు పూల తోటలు, ఆ కుండీలని. నిజంగా ఐఎమ్ సో గ్లాడ్. సో ఇలాంటి సందర్భాల్లో మీరు కూడా మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. నేను చూడలేదు కాబట్టి చెప్పలేదు మీ గురించి. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి కదా. హల్లెలూయా. ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చూస్తే మాత్రం ఖచ్చితంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి కుండలు చాలా రకాలుగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. చాలా ఉపయోగం కూడా. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే చాలా విలువ కలిగింది. కుండల్లో కలిసేటువంటి మెటీరియల్ ఏంటంటే మట్టి, నీరు. ఈ రెండు కలిస్తేనే ఒక కుండ తయారవుతుంది. చూడండి ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ఈ ఇర్మియా గ్రంథంలో ఈ కుండ గురించినటువంటి ఒక మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి రోమపత్రిక 9వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు కనుక మనం చదవగలిగితే, దయచేసి తెలుగు బైబిల్ ప్రకటన పెట్టుకున్న వారు రిఫరెన్స్ తీసి చదవడానికి ప్రయత్నం చేయండి, త్వరగా లేట్ చేయకుండా. రోమపత్రిక 9వ అధ్యాయము 20 నుంచి 21 వచనం చదవండి అమ్మా. అవును కానీ ఓ మనుషుడా, ఎదురు చెప్పక నీవెవరు? నన్ను ఎందుకు ఇలాగూ చేసినవని రూపింపబడినది రూపించిన వారితో చెప్పున ఒక ముద్దలో నుండియే కదా ఒక ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కొమ్మరిన వానికి అధికారము లేదా? మట్టి మీద కొమ్మరి వానికి అధికారము లేదా అంటే మనం ప్రశ్నించడానికే పాటువా. ఇప్పుడు ఓవరాల్గా నేనేం చెప్తున్నానంటే, దేవుడు నిన్ను నన్ను ఒక కుండ వల్ల చేసే ఒక ఎక్స్పెక్టేషన్ అతనికి ఉంది. దేవుడు ఈ వస్తువును చేయడానికి there is a purpose behind it. ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటే చాలా ఆశీర్వాదం. సమ్ పార్ట్స్ ఆర్ గుడ్ అండ్ సమ్ ఆర్ బ్యాడ్. కొన్ని సందర్భాల్లో కుండలు మంచి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో వాటిని ఉపయోగించుకోండి. ఎందుకో కూడా నేను తర్వాత నిదానంగా ఈ విషయాలు ఎందుకు చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఉంటుంది, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఎవరైనా వీటిలో చేరక తను తాను పవిత్రించుకుని ఎడల వాడు పరిశుద్ధపడి యజమానులు వాడుకుంటూ అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండెను. అంటే కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడేటువంటి పాత్రలు. నేను మీతో చెప్పిన విధంగానే ఎ మ్యాన్ ఈజ్ సింబలైజ్డ్ యాజ్ ఎ పాత్. ఎందుకంటే ఆది కాలంలో మనం చూస్తాం, దేవుడు మట్టిని తీసి మనిషిని చేశాడు, తర్వాత జీవవాయువుని ఉదాడు. ఇప్పుడు మనందరం కూడా మట్టే, అంతేనండి? ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మట్టే కదా మనం. లైఫ్ బాయ్ ఇక్కడ ముందు ఆరోగ్యం అక్కడే ఉంది. ఎంతసేపు బాగా చెప్పారు ఆయన రుద్దుకున్నంత సేపు అంటే దాన్ని వాడినంత సేపే ఆరోగ్యం. అంటే ఒక 10 నిమిషాలు లేదా గంట 2 గంటలు అయిపోయిందంటే ఏంటి మరలా మట్టి. ఇప్పుడే స్నానం చేసిందా, లైఫ్ బాయ్ ఎక్కడ ఉంది, ఆరోగ్యం ఎక్కడ ఉంది అన్నారు, ఇంకా అదన్నారు ఇదన్నారు, మళ్ళీ మట్టి ఎట్లా రుద్దుకుంటే మట్టే. ఏమన్నా బంగారం బాగా పెట్టుకుని మొత్తం అంతా బ్రతినంతకాలం అట్లాగే ఉండి చనిపోయిన తర్వాత ఇది బంగారం మనిషి అసలు బతుకున్నంతకాలం బంగారాన్ని అసలు మెయింటైన్ చేసాడండి, ఏం చేసాడు, అసలు ఎక్సలెంట్గా ఉందండి అని బంగారం మీద నడిచాడు, బంగారమే పెట్టుకునే వాళ్ళు అది ఇదని చెప్పి చనిపోయిన వ్యక్తిని ఎవరైనా సరే ఇంట్లో పెట్టుకుంటారా? చెప్పండి, ఎన్ని రోజులు పెట్టుకుంటారు? ఒకటి లేదా బయట, అది కూడా చనిపోయాడంటే కాలు వస్తే చాలా పెట్టుబడి చేసేస్తారు. ఎక్కడికి అండి చెప్పండి, ఎక్కడ? బయట, లోపల కూడా పెట్టరు, బయట పెట్టేస్తారు, వరండాలో కానీ లేదా టెంట్ కానీ పెట్టేస్తాను. అంటే ఏం చెప్తున్నానంటే ఎంత చేసినా మట్టి మట్టే. ఒక వ్యక్తి అన్నాడు, ఈ ప్రపంచంలో అన్నిటికీ విలువ ఉందంటే కానీ మనిషికి మాత్రం విలువ లేదు. మనిషి చచ్చిపోయిన తర్వాత క్యాలిక్యులేట్ చేసి మనిషి విలువ ఎంతరా అంటే సైంటిఫిక్ ఒక ఆయన చెప్పాడు ₹6.60 అంట మనిషి విలువ. ఉన్నంతకాలం ఏం చెప్తాం, మనిషి అంటే అది అబ్బో ఇది చాలా గొప్ప, నేను మించినోడు లేడు, అది లేదు ఇది లేదు, నాకు నా మతం నా రేంజ్ ఏంటి, అది నా చదువు అని రకరకాలు చెప్తారు. కానీ ఒక్కసారి మనిషి చచ్చిపోతే తీసుకెళ్ళి పడేసేది మట్టిలో, గుంటలో. అంటే నేనేం చెప్తున్నానంటే మట్టి మట్టే, మట్టి మట్టిలోకి వెళ్ళాల్సిందే. ఎన్ని చేసినా సరే మరణం వచ్చేసరికి మరణాన్ని సవాల్ కొట్టి గులాం కొట్టించుకుంటూ వెళ్ళాల్సింది సమాజంతో, రైట్? కాబట్టి ఏం చెప్తున్నానంటే ఇది మట్టి. అయితే దేవుడు ఈ మట్టిని ఏం చేశాడంటే ఒక మహిమ కలిగిందే చేశాడు, ఒక ఘనమైనటువంటి పాత్రగా చేశాడు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ మట్టిని తీసి ఒక రూపాన్ని చేసి ఒక కుండను తయారు చేసి దీనిలో ఒకసారి జీవవాయువు ఉంది, ఇది జీవాత్మగా మారిపోయింది, దీనికి ఐశ్వర్యం వచ్చింది, దీనికి ఘనత వచ్చింది, దీనికి ఒక స్టెబిలిటీ వచ్చింది, దీనికి ఒక జీవం వచ్చింది, దీనికి ఒక శక్తి వచ్చింది, ఈ ప్రపంచంలో దానికి ఒక విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా.
చెప్ప హల్లెలూయా. దగ్గర చెప్పు హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు మనలో ఒక ఘనతను ఉంచాడు, ఒక ఐశ్వర్యాన్ని ఉంచాడు. వాట్ ఈస్ ది రీజన్ దట్ గాడ్ క్రియేటెడ్ దిస్ పాట్? దేవుడు ఎందుకు ఈ కుండను తయారు చేశాడు? మన నుండి ఏమి ఆశిస్తున్నాడు దేవుడు? ఈ కుండలో నుంచి ఏమి బయటకు రావాలి? యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో 38వ వచనం ఒకసారి తీస్తే అక్కడ మంచి మాట ఉంటుంది, చూద్దాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 38వ వచనాన్ని చూస్తే అక్కడ ఒకసారి చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మీరు దేవుని గురించి కష్టపడలేదు, దాన్ని కోయిటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టంలో ప్రవేశించున్నారని నేను చెప్పాను. ఎక్కడ ఒక మాట ఉంటుంది, అక్కడ ఏముంటుందంటే మనలో నుండి జీవనదులు బయటికి రావాలి. జీవనదులు, స్ట్రీమ్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ హ్యావ్ టు ఫ్లో ఫ్రమ్ us. దేవుడు మనం ఎందుకు ప్రేమించాడంటే, రిఫరెన్స్ మిస్ అయింది. దేవుడు మనం ఎందుకు ప్రేమించాడంటే, ఎందుకు ఈ కుండను తయారు చేసుకున్నాడంటే, మనలో నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే జీవ నదులు బయటికి రావాలి. స్ట్రీమ్ ఆఫ్ లివింగ్ వాటర్ షుడ్ ఫ్లో ఫ్రమ్ దిస్ పాట్. దట్స్ వాట్ ద రీజన్ గాడ్ క్రియేటెడ్ అండ్ మేడ్ దిస్ పాట్. దట్స్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్. ద పర్పస్ ఆఫ్ దిస్ పాట్ ఈస్ టు ఫ్లో some sort of streaming from us which will be beneficial for lots of people in the world. ప్రభునందు దేవుని సంగమా, దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే ఈ జీవనదులు ఈ కుండ నుంచి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి హల్లెలూయా. కానీ ఈ ప్రస్తుత ప్రపంచంలో మీరు ఆలోచన చేస్తే దేవుని ఉద్దేశం అదైతే మరి ఎలాంటి కుండలు బయట కనిపిస్తున్నాయి? హౌ మెనీ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆర్ దేర్? బైబిల్ ప్రకారం మనం ఆలోచన చేద్దాం. దేవుడు తయారు చేసిన ఉద్దేశం ఏమో అది మనలోని జీవనదులు బయటికి రావాలి, దీవెనకరంగా అందరూ ఉండాలి. కానీ ఏ రకమైనటువంటి కుండలు ప్రపంచంలో ఉన్నాయి? ఈరోజు నేను అవి చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, an empty pot. దేవుడు మనిషిని ఒక ఉద్దేశంతో తయారు చేశాడు, కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కుండలు ఎలా ఉంటున్నాయంటే ఖాళీ కుండలుగా మారిపోతున్నాయి. ఒకసారి మీ బైబిల్ ఉన్నది 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చక్కటి మాటలు కనిపిస్తాయి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, ఎలీషా నా వల్ల నీకేమి కావాలను, నీటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమని. అందుకనే నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏది లేదు నేను. ఇప్పుడు ఎలీషా ఒక విధవరాల దగ్గరికి వచ్చాడు. అప్పుడు దాకా ఎలీషా ఆ యొక్క గుంపులో, ఆ టీంలో ఈ విధవరాల యొక్క హస్బెండ్ పని చేస్తూ ఉండేవాడు, అంటే పరిచయం చేస్తూ ఉండేవాడు. ఎలీషా పరిచయం చేస్తున్నాడు, మినిస్ట్రీలో సహకారం చేశాడు, అన్ని రకాలైన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైందో ఏమో తెలియదు, కానీ ఈ ప్రవక్తలు శిష్యులు ఏమైపోయాడంటే చనిపోయాడు. ఎప్పుడైతే భర్త చనిపోయాడో తను ఒంటరిది అయిపోయింది. అది మాత్రమే కాకుండా చనిపోతే చనిపోయాడు, కానీ చనిపోయే ముందు కొన్ని అప్పులు మిగిల్చి చచ్చిపోయాడు. బ్యాంకులో బ్యాలెన్స్ మాత్రం కాదు, కానీ ఏం మిగిల్చాడంటే అప్పులు మిగిల్చాడు. చనిపోవడమే ఒక బాధ అయితే అప్పులు ఎవరు తీరుస్తారు? ఆయన తెచ్చిన అప్పులు చేశాడంటే ఒక స్త్రీగా ఇవేం చేయగలుగుతుంది? చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇది సమస్య. ఈ సమస్యలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ సమస్య ఎలీషా గారి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇంటికి వచ్చాడు. అమ్మా ఏంటి పరిస్థితి? అయ్యా మీకు తెలియదే ఉంది అయ్యా, నా హస్బెండ్ చనిపోయారు కదా, ప్రస్తుత పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, తినడానికి తిండి లేదు, అప్పులు వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసి భయంకరంగా హింసిస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ దగ్గర ఏముందమ్మా? వెంటనే ఆయన ఇస్తున్న సమాధానం తెలుసా? నా దగ్గర ఏమీ లేదు కానీ ఒక కొండ మాత్రమే, ఖాళీ కొండ, ఎంటీ పాట్. నా దగ్గర ఖాళీ కొండ ఉందయ్యా. ప్రభుత్వం మీ దేవుని సంఘమా, చాలా సందర్భంలో ఒక మానవ జీవితాలు ఎలా అయిపోతున్నాయంటే ఎంటీ పార్ట్స్గా తయారైపోతున్నాయి, ఖాళీ కుండలుగా మారిపోతున్నాయి. అండ్ ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ ప్లేస్. నీ జీవితంలో కనుక నువ్వు ఖాళీగా ఉంటే, నువ్వు ఏది కూడా దేవుడి కొరకు చేయకుండా కనుక ఇష్టానుసారం నువ్వు బ్రతుకుతుంటుంటే, ఖచ్చితంగా నువ్వు ఇచ్చేటువంటి స్థానం ఎవరికంటే సాతాను వచ్చి నిలబడుతుంది. సాతాను ఆ కుండలో ప్రవేశపెడుతుంది. సాతాను నేను ఉపయోగించుకోవడానికి రకరకాలైన మార్గాల్లో అది ప్రయాణం చేస్తుంది. ప్రభువును ప్రియ దేవుని బిడ్డారు, ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎంటీ పార్ట్ ఉంటే దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. మీ అందరికీ తెలుసు, మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో 1 నుంచి 11 వచ్చిన కనుక మీరు ఆలోచన చేస్తే బుద్ధి కలిగిన కన్యకులు కొంతమంది ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు కొంతమంది ఉన్నారు. అవునండి. బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఏం చేశారు? దింపె నిండా ఏం పెట్టుకున్నారు? నీళ్ళు, ఆయిల్ పెట్టుకున్నారు. చాలా సమృద్ధిగా ఉంది నూనె. అంటే వాళ్ళ పాత్రలో ఏముంది? నూనె ఉంది. ఆ పాత్రలో ఆ కుండ అంతా కూడా నూనెతో నిండిపోయి ఉంది. ఒకవేళ ఎప్పుడు ఇచ్చినా సరే యేసు ప్రభువా, ఆ పెండ్లి కుమారుడు ఏ టైంలో, ఏ నిమిషంలో, ఏ సెకండ్లో అపీర్ అయినా సరే వీఆర్ రెడీ టు బి కాట్ అప్ అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళుంటే, మరికొంతమంది ఉన్నారు బుద్ధి లేని కన్యకులు. వీరు వచ్చారు,
ఏం జరుగుతుందో 2014 సంవత్సరాల క్రితం నుంచి చెప్తూనే ఉన్నారు యేసుప్రభు వస్తాడు. ఎక్కడ వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? ఏది ఆడవాళ్ళు రకరకాల ప్రసంగాలు చెప్తూ ఉంటారు, రాకడ ప్రసంగాలు, ఆ ప్రసంగాలు, ఈ ప్రసంగం. ఏది యేసుప్రభు లేడు? ఈ క్యారెక్టరే, బుద్ధి లేని కన్యకులు. అప్పుడు నువ్వు చెప్తూనే ఉన్నారు కదా, చూద్దాం వచ్చినప్పుడు కదా కొడుకుల్లో నిద్ర వేసి లేచిపోతే తర్వాత చూసుకుందాం అనుకున్నట్టుగా వీళ్ళు ఏం చేశారు? ఒక న్యాప్ వేశారు. ఈ లోపల కావాలని పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. అంటే ఇప్పటికైనా తిందుకుంటారేమో, మేబీ లెట్ మీ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ టైం సో దట్ దే కెన్ కరెక్ట్ దెంసెల్వ్స్ అండ్ బి ప్రిపేర్డ్ ఫర్ మై కమింగ్ అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఆలస్యం చేస్తున్న మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం. ఈ సంగతిని గుర్తించినటువంటి ఈ బుద్ధులేని కన్యకలు ఇంకా కొంచెం పడుకో, ఇంకొంచెం గంట పడుకో, ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం, వీళ్ళకన్నా పడుకున్నారు. ఈ లోపల ఆలోచన స్వరం వచ్చింది, పెళ్లి కుమారుడు చేస్తున్నాడు, గెట్టడి అరవడుగా లేచారు. వెంటనే దివిటీలు చూసుకుంటున్నారు, లోపల మాత్రం నూనె లేదు, దివిటీలు అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటారు, అమ్మా కొంచెం అప్పిస్తావా, కొంచెం మా దగ్గర నూనె అయిపోయింది, పాత్రలో నూనె లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. నో ఒకవేళ మీకు ఇస్తే మా నూనె పరిస్థితి ఏంటి? మాది ఆగిపోద్దేమో, దేవుడు వచ్చేసాడు, వెళ్ళిపోయాడు, తరుణం వచ్చేసింది, మేము కూడా మిగిలిపోవాలి, బస్ ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ, మన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి ఉంటారు బహుశా. వెంటనే పరిస్థితి ఎట్లా మీకు తెలుసు. ప్రభువుని దేవుడు పెట్టారా, యేసుప్రభు రానని వచ్చాడు పెళ్లి కుమారుడు, బుద్ధి కలిగిన వారిని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ప్లీజ్ ఓపెన్ ద డోర్స్, వి వాంట్ టు కమ్ దేర్, దట్స్ వై వి హావ్ స్టేడ్ ఇన్ లాంగ్ టైం అలాంగ్ విత్ అవర్ స్లీప్ అని చెప్పాడు. ఇది మీకు టైం కాదు, వారు మిగిలిపోయారు. పాత్రలో గనక ఉండాల్సింది గనక లేకపోతే, పాత్ర కనుక ఎంటీగా ఉంటే మిగిలిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ప్రభువుని దేవుడు పెట్టారా, అందుకనే ఒక మాట ఉంది, మేల్కోయి ఓ క్రైస్తవుడా, కాలం భూ ఇక లేదు, ఏడాలోయి సోమరివై కాలాయాపన చేయుదువా. ఎంతమంది వచ్చి ఎంతమంది దగ్గర ఈ పాఠ పుస్తకం ఉన్నారు? ఒకసారి చూపించండి. ఎవరి దగ్గర లేదు. మీరు అందరూ తీసుకున్నారని అనుకుంటున్నాను. బహుశా కింద డౌన్ స్టేర్స్లో చాలా పుస్తకాలు పెట్టాను. హోప్ఫుల్లీ ఎవ్రీవన్ కాదు. దీనిలో చాలా అమూల్యమైన పాటలు ఉన్నాయి. పాత పాటలు, కొన్ని కొత్త పాటలు, కొన్ని నేను రాసిన పాటలు, మంచి పాటలు ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు, ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు కనీసం ఏదో ఒక పాట పాడడానికి ప్రయత్నం చేయండి. మీ ఫ్యామిలీ ప్రేయర్స్లో వాటిని కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇందులో ఒక మంచి పాట ఉంది. ఏంటంటే, అనుకోనని గడియాలో పని మాని కన్యకలు ఉనికిని దించిరివారు కనిపెట్టుటను మానుకుని, వెళ్ళిపోయి ఓ క్రైస్తవుడా, కాలం ఇక లేదు, ఏలాలో సోమరివై ఆలయాపన చేయుదువా, ఏలాలో సోమరివై ఆలయాపన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏం చేయాలని చెప్పండి? మేల్కోవాలి, పాత్రను నింపుకోవాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈ పాత్రను మనం నింపాలంటే చెప్తున్నాను. నెంబర్ 1, చాలా జాగ్రత్తగా మన నూతన సంవత్సరంలో దేవుడు మరొకసారి మనకి అవకాశం ఇచ్చాడు. ఈ పాత్రని ఏ విధంగా నింపుకోవచ్చు? నెంబర్ 1, రిపెంటెన్స్, పశ్చాత్తాపం, మారు మనసు, బాప్తిస్మ అనుభవం. మరొకసారి దేవుడు ఇస్తున్నటువంటి మంచి అవకాశం. సంఘంలో ఇంకా ఎవరైనా సరే బాప్తిస్మ అనుభవంలో లేకపోతే ఇదే చక్కటి అవకాశం, నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ప్రభు నిన్ను ప్రేమించి నీ కుండని ఈ అనుభవంలోనికి తీసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాడు. ఎవరి బిడ్డ, ఎవరి సహోదరి, ఎవరి సహోదరుడా, డోంట్ డిలే యువర్ టైం, బికాజ్ టైం ఈస్ వెరీ ఈవిల్. వెరీ సూన్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్. డేస్ ఆర్ వెరీ ఈవిల్. ప్రభువుని ప్రియ దేవుని సంగమా, ఈ ప్రపంచంలో నీవు జీవిస్తున్నావంటే నీ కుండని ఈ బాప్తిస్మ అనుభవంతో నింపుకోవాలి. ఈ పశ్చాత్తాపంతో, ఈ చేంజ్ ఆఫ్ మైండ్ తో నువ్వు ముందుకు రావాల్సిన పరిస్థితులు. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు తన ప్రసంగం చేస్తూ కూడా మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించుకుంది. బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్తున్న మాట, రిపెంటెన్స్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నియర్. మారు మనసు పొందండి, బాప్తిస్మ పొందండి, రక్షణ పొందండి. ఈ కుండని రక్షణ అనుభవంతో నింపుకోండి. ఇకపోతే మూడవ అనుభవం ఏంటంటే, అనాయింటింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఎప్పుడైతే ఎలీషాకి ఈ సంగతి తెలిసిందో, వెంటనే అతను ప్రార్థన చేసి, మీరు వెంటనే ఈ పక్క ఇంటికి వెళ్ళి ఇంకేదైనా కుండ తీసుకురండి. వెంటనే ఈ విధవరాలు వెళ్ళింది, ఆ పిల్లలు పంపించింది. అరే చిన్నడా పెద్దడా, ఇంటి పక్కకి వెళ్ళి అక్కడ మేబీ మరి విజయ్ గారి హౌస్ ఉంటుందేమో, అక్కడ వెళ్ళి కొన్ని పాత్రలు తీసుకురండి. అక్కడ ఆ బ్రదర్ హౌస్ ఉంది, కొన్ని పాత్రలు తీసుకొచ్చారు. అన్ని పాత్రలు తీసుకొచ్చారు. ఆయన పాత్రలు ఉన్నాడు, అన్ని సమృద్ధిగా నిండిపోయింది. ప్రభువుని ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ కుండ నూనె చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం
కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. దగ్గర చెప్తాం హల్లెలూయా. మరి దగ్గర చెప్తాం హల్లెలూయా. రెండు చేతులు తీసుకొచ్చిన వారు దగ్గర చెప్తాం హల్లెలూయా. దగ్గర చెప్తాం హల్లెలూయా. మన కుండ ఎలా నింపబడాలి అంటే ఆత్మ ప్రభావం చేత నింపబడాలి. ఈ నూనె అనేటువంటి ఆత్మ అభిషేకం చేత నింపబడితే అది ఖచ్చితంగా దేవుని కొరకు ఘనమైనటువంటి పాత్రగా రాబోయే దినాల్లో ఆయన వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఘనత కోసం నిన్ను నిర్ణయించుకున్నాడు. నూనె చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ అనుభవాల్లో ముందుకు రావాలి. ఆది సంఘంలో మీరు ఆలోచన చేస్తే ఆ కుండలన్నీ కూడా పరిశుద్ధాత్మ నూనె అనుభవంలో ఉండటం చేత అనేకమైన స్వస్థతలు కలిగినాయి, అనేకమైన విడుదల వచ్చినాయి, అనేక మంది దేవుని అంగీకరించారు. తన దాస్తున్నటువంటి వారు దేవుని మాటలు పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. మరొక చోట 5,000 మంది బాప్తిసం తీసుకున్నారు. మరొక చోట చనిపోయిన వారు సైతం లేచి బయటకు వచ్చారు. కారణం ఏంటో తెలుసా? కుండ నూనెతో నింపబడింది. నూనెతో నింపబడేటువంటి అనుభవాలు మన జీవితంలో రావాలి. God has given one more opportunity to fill your part. కుండని ఎంటీగా ఉంచడం అనేటువంటిది ఆశీర్వాదం ఎంత మాత్రము కాదు. నెంబర్ 2, యూజ్లెస్ అండ్ డెలికేట్ పాట్. ఒకటేమో ఎంటీ పాట్ గురించి మాట్లాడుకున్నాం. రెండోది తెలుగులో మాట్లాడాలంటే ఓటి కుండ అంటారు. ఏ కుండ? ఓటి కుండ. మీ అందరికీ తెలుసు. కుండలు కొండాలంటే 10 సార్లు కొడతాం. టెంగ్ టెంగ్. మీరు ఎప్పుడు చూసారు లేదు? ఇండియా రండి, ప్రభు చిత్తం అయితే నేను ఈ February 2 ఇండియా వెళ్ళాలనుకుంటున్నాను. ఈ కుండల అనుభవం నాకు కూడా ఎక్కువ ఉంటుంది. సో ప్రార్థన చేయండి మీరు కూడా నా గురించి. సో ఆ కుండలు కొనేటప్పుడు ఏం చేస్తాం? కుండ ఎత్తి టెంగ్ టెంగ్ అని కొట్టి సౌండ్ ఎట్లా వచ్చిందో కణా సౌండ్ వస్తేనే తీసుకుంటాం. లేకపోతే తుప్పు తుప్పు అని వచ్చింది అనుకోండి, పక్కన పెట్టేస్తూ ఉంటాం. అంతేనా? కొన్ని సందర్భాల్లో కుండ పట్టుకుని దానే పట్టుకొస్తారు. ఇంటి దాకా ఆయన సైకిల్ మీద పట్టుకొచ్చి ఇంటికాడ బ్రేక్ అయిపోయి డమ్మేం పట్టు పట్టుకుపోతారు. కుండ మొత్తం మిగిలిపోతారు కదండి. రకరకాల అనుభవాలు ఉంటాయి కుండలతో కదా. చాలా సందర్భాలు బయట పెట్టుకుంటాం, పూజల్లో మరి ఆఫీస్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. వెరీ కొన్ని కుండలు ఓటి కుండలు కూడా ఉన్నాయి. ఈ ఓటి కుండలు బైబిల్లో కూడా ఉన్నాయి. ఒకసారి బైబిల్ గ్రంథం తీయండి. 2వ జెరమయా గ్రంథం, ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నిన్ను కనిన నీ తల్లి మీ జనమును భూమి కానీ పరదేశంలోనికి విసిరివేయను. మీరు అక్కడనే వచ్చారు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశంలో వారు తిరిగి రారు. చాలా జాగ్రత్తగా మా కొన్య అను ఇతడు హేయమైన ఓటి కుంటవాడా, హేయమైన ఓటి కుండ వంటివాడా, పనికి మాలిన ఘటమా. అతడును అతని సంతానము విసిరివేయబడి తామెరుగని దేశంలోనికి యావత్వేయబడి, దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుల గురించి వ్రాయబడి అతని సంతానంలో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనం ముందు కూర్చుండడు, ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. ఈ సాక్ష్యం ఎవరి గురించి తెలుసా? ఒక వ్యక్తి గురించి. అతని పేరు కొన్యా. కెన్యా కాదు, చెప్పండి ఏంటి? కొన్యా. ఈజీగా రిమెంబర్ అవ్వడానికి కెన్యా. ఈ కెన్యా పక్కన కో పెడితే కొన్యా. ఈ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతనికి దేవుడు ఇచ్చినటువంటి పేరు తెలుసా? ఓటి కుండ. బలహీనమైన ఘటన. ఓటి కుండ వంటి వాడైనటువంటి కొన్యా. ఎందుకు ఈ ఓటి కుండగా దేవుడు మాట్లాడుతున్నాడు? ఎందుకు డెలికేట్ పార్ట్గా, యూజ్లెస్ పార్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు మీకు తెలుసా? అతనికి జీవిత విధానాన్ని మీరు ఆలోచన చేస్తే అతడు చెడు త్రోవను నడిచెను అనే మాట 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మీరు చూస్తే కనిపిస్తూ ఉంటుంది. ఈ కొన్యాకున్నటువంటి మరొక పేరు ఏంటంటే యెహోయాకీను. ఇంకొక పేరు ఏంటంటే యెకన్యా. యెకన్యా అనేటువంటి ఒక పేరు, యెహోయాకీను అనేటువంటి ఒక పేరు, కొన్యా. ఈ 3 కలిపి ఒక వ్యక్తి. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి బాబుని ఒక పాస్టర్ గారు అడిగాడు, ఎరా నీ పేరేంటిరా అంటే, నా పేరండి బల్లోనేమో మొత్తయ్య, గుళ్ళోనేమో మత్తయ్య అన్నాడు. బళ్ళోనేమో మొత్తయ్య అంట, గుళ్ళోనేమో మత్తయ్య అంట. అంటే ఎందుకురా బళ్ళో మొత్తయ్య గుళ్ళో మత్తయ్య అంటే అడగడంటే, ఏమండి మరి నాకు ఏమైనా రావాలంటే మొత్తయ్య ఉంటేనే నాకు ఏదైనా బెనిఫిట్స్, మత్తయ్య ఉంటే అక్కడేమి, మరి గుళ్ళో కొంచెం మొత్తయ్య అంటే బాగుంది కదండి, ఏమన్నారు మత్తయ్య. కాబట్టి బళ్ళోకి వెళ్తేనేమో మొత్తయ్య అంటారంట, ఇంటికి వస్తేనేమో మన చర్చిలో అంటేనేమో మత్తయ్య అంటున్నాం. అక్కడ కొంతమంది పేర్లు ఉంటాయి, అక్కడ పెట్ నేమ్స్ అని అట్లా ఉంటాయి. ఇతనికి యెహోయాకీను ఉంది, యెకన్యా ఉంది, కొన్యా. ఈ 3 బైబిల్ గ్రంథంలో ఈ 3 పేర్లు ఎక్కడ వచ్చినా సరే అతను ఒకడే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాను. ప్రభుత్వ దేవుని సంగమ ఇతను ఇస్తున్నటువంటి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇతను దేవునికి దూరంగా నడిచాడు. దేవుడికి దూరంగా నడిచిపోతుంటే దేవుడు ఇస్తున్నటువంటి శాపం ఏంటంటే, దేశమా దేశమా దేశమా, ఇతనికి నేను కావాలని యూదులకు రాజ్యం ఉన్నటువంటి ధన్యతించాను, కానీ వారు అతని ఇష్టానుసారంగా చెడు నడుతులు నడిచాడు. కాబట్టి ఇది మొదలుకొని అతన్ని నేను నాశనం చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా అతని సంతానం మీద ఎటువంటి ఆశీర్వాదాలు రావు. అంత మాత్రమే కాకుండా ఇక మొదలుకొని
మొదలుకొని యూదులకు రాజుగా ఎవరు కూడా కంటిన్యూషన్ అవ్వరు. ఎప్పుడైతే ఇతడు ఇంత ఓటికొండగా మారిపోయాడో భయంకరమైన శాపం ఏంటో తెలుసా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్లి బబులోను చెరకు అప్పగించేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కొన్య తర్వాత తన పిల్లలు ఎవరు కూడా రాజుగా లేరండి. యూదులకు రాజుగా, ఇశ్రాయేలు రాజుగా ఎవరు లేరు. కారణం ఏంటో తెలుసా? అంత భయంకరమైన చెడుతనం అతను చేశాడు. ఎప్పుడైతే అలా చేశాడో దేవుడు నొప్పించుకుని ఆ భయంకరమైన శాపాన్ని అతను తీసుకొచ్చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన పనులు చేశారు. అందరూ తెలుసు, విగ్రహారాధన చేశారు, తర్వాత దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశారు, ధర్మశాస్త్రాన్ని వారు దూషించారు, తర్వాత మరి బలిపీఠాలు కట్టుకుని ఆరాధన చేశారు, విశ్వాసఘాతులుగా జీవించారు, పరిష్కారమైన మార్గంలో వెళ్ళారు. ఎందుకంటే రాజు సరిగ్గా లేడు కాబట్టి, కొన్య సరిగ్గా లేడు కాబట్టి, కొన్య కింద చేసే ప్రజలు కూడా తమిష్టాంతరంగా బ్రతకడం ప్రారంభించారు. వెంటనే శాపాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడి దగ్గర నుంచి వచ్చిన పేరు తెలుసా? ఓటికుండ. ఈ ఓటికుండ ఎప్పటికైనా పగిలిపోతుంది. ఇది నిలిచిపోయే కొండ కాదు. ఓటికుండకి ఎప్పుడైనా సరే డేంజర్. ఎప్పుడు పగులుతుందో, ఎలా పగులుతుందో ఎవరికి తెలియదు. అది ఖచ్చితంగా బ్రేక్ అయిపోతుంది, తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. యోగ గ్రంథంలో సపోర్టివ్ రెఫరెన్స్ మీరు చదువుకున్న తర్వాత 4వ అధ్యాయం 19వ వచనం మీరు చదువుకుంటే అక్కడ ఒక మాట అర్థమవుతుంది. తర్వాత కీర్తనల గ్రంథం 31వ అధ్యాయంలో 12వ వచనాన్ని మీరు చూస్తే దావీదు అంటాడు, అయ్యో నేను ఒక ఓటికుండ వంటి వాడనైతేనే, అయ్యో దేవుడు నన్ను తయారు చేసిన విధానం నేను మర్చిపోయి నా ఇష్టానుసారంగా జీవించి ఈ పాపపు ముసుగులో నేను కూరుకుపోయి ఇప్పుడు నేను బలహీన ఘటంగా మారిపోయాను, ఓటికుండగా నేను మారిపోయానని బాధపడుతుంటాడు దావీదు. ఓటికుండ జీవితం. ఓటికుండగా మారటం అంటే ఎవరికి ప్రయోజనకరంగా లేకపోవడం. అదవుతుందండి. దేవుడు తయారు చేసిన ఉద్దేశాన్ని మర్చిపోవడం, దేవుడికి ఉపయోగకరంగా లేకపోవటం. కానీ దేవుని ఉద్దేశం మాత్రం అది కాదు. కుండ దేవునికి ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుండ ఉపయోగపడే కుండగా ఉండాలి కానీ ఓటి కుండగా, ఉపయోగపడే కుండగా, పగిలిపోయే కుండగా ఉండకూడదు. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ తెలుసు, the greatest missionary in the modern world is known as David Livingstone, one of the fantastic and fascinating missionaries to the world, especially towards the South Africa, African countries లో తన జీవితాన్ని వెలుగుచ్చాడు. తన యవ్వన కాలంలోనే దేవుని యొక్క మాటలు తెలుసుకున్నటువంటి డేవిడ్ లివింగ్స్టన్ తను సమర్పించుకుని ఆఫ్రికాలో ఉన్నటువంటి నల్ల జాతి ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని పరిచయం ప్రారంభించాలని ఆశిస్తున్నాడు. తల్లిదండ్రులు చెప్పారు, ఐ వాంట్ టు గో టు సౌత్ ఆఫ్రికా. అయ్యో అక్కడ పరిణామాలు బాగవయ్యా, వెళ్ళవద్దని చెప్పారు. నో, ఐ వాంట్ టు గో దేర్ అండ్ సర్వ్ ద లార్డ్. వెళ్ళాడు. వెళ్ళినటువంటి కొన్నాళ్ళకి అతనికి వివాహం అవుతుంది. తన భార్య అతని దగ్గరికి వస్తుంది, పిల్లలు కలుగుతారు. ఆ పరిస్థితులు అన్ని కూడా ఘోరంగా ఉంటాయి. ఎండలో, ఆ భయంకరమైన ఎండల చేత పిల్లలకి సరిగ్గా సెట్ కాక ఇతను యూకే నుంచి వెళ్ళడం చేత ఈ కోల్డ్ ఏరియా నుంచి హాట్ ఏరియాకి వెళ్ళేసరికి ఆ పరిస్థితులకి సరిగ్గా తట్టుకోలేక పిల్లలందరూ కూడా చనిపోవడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే ఈ పిల్లలు నిదానంగా చనిపోతున్నారో వెంటనే తన భార్యతో మాట్లాడతాడు, అమ్మా ఇది ఒకవేళ మీకు ఆరోగ్యం సెట్ కావట్లేదు కాబట్టి నేను ఒక్కనే పరిచయం చేస్తాను, కానీ మీరు దయచేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోండి అమ్మా, నేను మీకు సపోర్ట్ చేస్తూ ఉంటానని చెప్పి భార్యకి నిదానంగా నచ్చగలుగుతాడు. వెంటనే భార్య అనేది అది సర్లేదండి మీరు ఇక్కడ పరిచయం చేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పి నిర్ణయం తీసుకుని భార్య వెనక్కి వెళ్ళిపోతుంది. నేను త్వరగా వస్తానని చెప్పినటువంటి ఈ డేవిడ్ లివింగ్స్టన్ 5 రోజులు కాదు, 5 వారాలు కాదు, 5 నెలలు కాదు, 5 సంవత్సరాల తర్వాత మరలా రిటర్న్ వస్తాడు తన ఫ్యామిలీని చూసుకుంటాను. ఎప్పుడైతే ఇంటికి వస్తాడో డోర్ కొడతాడు. డోర్ కొడితే భార్య వచ్చి తలుపు తీస్తుంది. తలుపు తీసేసరికి మీరు ఎవరండి అని అడుగుద్ది భార్య. కారణం ఏంటో తెలుసా? తన సొంత భార్య తన భర్తను గుర్తుపట్టలేని స్థితికి వచ్చేసాడు. ఒకసారి చెప్తాను మీకు ఎందుకు ట్రాజడీ ఎందుకు జరిగిందో. ఒకనొక సందర్భంలో ఒక రాత్రి వేళ ఒక ప్రాంతానికి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని డేవిడ్ లివింగ్స్టన్ కంకణ కట్టుకుని వెళ్తుంటే, ఒక గొడవ మీద వెళ్తుంటే ఒక చెట్టు కొమ్మ బయటకు వచ్చి అట్లా ఉంటుంది, కనపడకుండా ఈ ఫాస్ట్ లో వెళ్తున్న తరుణంలో ఒకసారి ఆ కొమ్మ వచ్చి ఈ కంటిలో పడుచుకుంటే కన్ను గుడ్డు బయటకు వచ్చేసింది. ఒక కన్ను కంప్లీట్ గా డిమాలిష్ అయిపోయింది. బ్లైండ్ గా ఒక కంటితోనే చూసుకుంటూ అద్భుతమైన పరిచయం చేసిన వాడు డేవిడ్ లివింగ్స్టన్ ఇంటికి వెళితే ఈ పరిణామాలు చూసి, ముఖ కవలికలు చూసి హూ ఆర్ యు మ్యాన్ అని ఒక భార్య ప్రశ్నించేటువంటి తరుణానికి వచ్చేసింది. ఐ యువర్ హస్బెండ్ డేవిడ్ లివింగ్స్టన్. షీ యాక్సెప్టెడ్ హిమ్. ఆమెతో ఉన్నాడు కొంతగా. మళ్ళీ హీ రిటర్న్ బ్యాక్ టు సౌత్ ఆఫ్రికా. ఈ సంగతి అందరికీ ప్రపంచానికి తెలిసింది. కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు అతని దగ్గరికి కొంతమంది పంపించారు, మీరు వెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్ బయోగ్రఫీ రాయాలి. ఎప్పుడైతే వాళ్ళందరూ వచ్చారో డేవిడ్ లివింగ్స్టన్ ప్రేయర్లో ఉంటాడు సౌత్ ఆఫ్రికాలో. కొంతమంది వచ్చి నాక్ చేసి, డేవిడ్ లివింగ్స్టన్ గారు మీ బయోగ్రఫీ రాయమని చెప్పి మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు పంపించారు కాబట్టి మేము రాస్తున్నాం. కాకపోతే మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఇతడు ఆ ప్రార్థన చేయక ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, మరి అతడు మరి ఈ యొక్క బలహీనతను బట్టి కొన్ని మెడిసిన్ తీసుకుంటూ ఉండేవాడట. ఈ మెడిసిన్ కోసం వెళ్తే కొంతమంది అతను దూషించి హింసించి
అతను వేసుకున్నటువంటి మెడిసిన్స్ కూడా తీసుకువెళ్ళిపోయి దూరంగా పడేసేశారట. ప్రార్థనలో ఉన్నాడు, ప్రభువా ఈ మెడిసిన్ లేకపోతే నేను బ్రతకలేను కదా, ఇప్పుడు ఏం చేయాలని ప్రార్థన చేస్తుంటే ఈ బయోగ్రఫీ రాసే వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. మేము వచ్చాం బయోగ్రఫీ రాయాలనుకుంటున్నాం అంటే అప్పుడు వారు చెప్పినటువంటి 2 మాటలు. నెంబర్ 1, ఆ రాయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఏంటంటే నేను నాస్తికుడిని, అంటే దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేవాడు. నేను నీకు రాసేటప్పుడు ఎప్పుడు కూడా నువ్వు నన్ను దేవుడు ఉన్నాడని కానీ దేవుడు నమ్ముకోని కానీ చెప్పొద్దు. నెంబర్ 2, నీకోసం ఎవరో ఇదిగో ఈ మెడిసిన్ పంపించారా తీసుకొని చెప్పించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్తాం హల్లెలూయా. మీరు చెప్తాం హల్లెలూయా. 3 నెలలు అతనితో పాటు కలిసి పనిచేశాడు. ఈ నాస్తికుడు దేవుడు లేడనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవిత స్టోరీని చదివి అది మాత్రమే కాకుండా అతని పరిచయంలో వాడబడుతున్న విధానాన్ని చూసి 3 నెలలు ఇతను చెప్పకుండానే అతను ప్రభువుని యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకుని అంగీకరించాడు. చెప్పడం ప్రారంభించుకున్నాడు. ఒక డేవిడ్ లివింగ్స్టన్ ద్వారా అద్భుతం జరిగింది. అది మాత్రమే కాకుండా కొన్ని రోజుల తర్వాత అతడు మరి బలహీన పరిస్థితుల్లో నన్ను మోకరించడానికి నన్ను సహకరించమని చెప్తే కొంతమంది అతను సహకరిస్తారు, అతను మోకరిస్తాడు. ప్రార్థన చేస్తూనే ఈ సౌత్ ఆఫ్రికాలో తన జీవిత ప్రయాణాన్ని ముగిస్తాడు. దేవుని సన్నిధికి మోకాళ్ళ మీద వెళ్ళిపోయినటువంటి వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్. చప్పట్లు కూడా ప్రాణం ఏర్పరచుకుందా. ఇలాంటి వ్యక్తులు ప్రపంచానికి కావాలి, ఇలాంటి కుండలు ప్రపంచానికి కావాలి, ఇలాంటి కుండలు దేవునికి కావాలి. నీవు నేను ఈ రోజున బ్రతికున్నావు అని అంటే నిన్ను నన్ను దేవుడు ఈ రోజున బ్రతికించి ఉంచాలంటే కారణం ఏంటంటే ఒక డేవిడ్ లివింగ్స్టన్ గా ఉపయోగపడేటువంటి కుండగా ఉండాలి కానీ ఉపయోగపడని కుండగా కొన్యవలే మాత్రం ఉండకూడదు. నీ జీవితం ద్వారా ఎంతమందికి ఉపయోగపడుతున్నావు? నీ పరిచయం ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు? నువ్వు చేస్తున్నటువంటి పనుల ద్వారా ఎంతమంది మేలుకరంగా దీవించబడుతున్నారు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నెంబర్ 3, a poisonous pot. నెంబర్ 1 చెప్పండి, empty pot. నెంబర్ 2 useless pot. నెంబర్ 3 poisonous pot. విషపు కుండ. మీ అందరూ తెలుసు స్టోరీ. ఎలీషా గారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, వంట వండుకుంటున్నారు. ఒకసారి తీద్దాం. బైబిల్ రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 40 వచనాన్ని ఒకసారి తీస్తే తొందరగా మనం సహాయం చేయండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 39 నుంచి 40 వచనాలు ఒకసారి. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోకి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసారు. తింటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో ఏముందట, కుండలో విషమున్నదయ్యా అని కేకలు మొదలు పెట్టారు. ఇది విషపు కుండ. ఈ కుండలో ఏముందని చెప్పండి, విషం ఉంది. వెర్రి ద్రాక్ష తీసుకొచ్చాడు, ఒడి నిండా తీసుకొచ్చాడు, ఆ రసాన్ని తీసుకొచ్చి దానిలో పెట్టాడు. ఈ కుండ విషపు కుండగా మారిపోయింది. ప్రభునందు దేవుని సంగమా, నిజమే కొన్ని కుండలు ఎలా మారిపోతున్నాయంటే విషపు కుండలుగా మారిపోతున్నాయి. మార్కు శుభవార్తలో ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయంలో చూద్దాం. 7వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు చూస్తే అక్కడ కొన్ని మాటలు అర్థమవుతుంది. మార్కు శుభవార్త 7వ అధ్యాయం 20 నుంచి 23. మనిషిని లోపల నుండి బయలుదేరినది మనిషిని అపవిత్రపరచును. చాలా జాగ్రత్తగా ఉంది. కుండలో నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషమును, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ కుండలోంచి ఏమొస్తున్నాయంట? ఇది విషపు కుండ. ఈ కుండలోని మత్సరాలు, క్రోధాలు, గర్వం, ఈర్ష్య, కామ వికారములు, రకరకాలైనటువంటి పోకిరి మాటలు, పోకిరి చేష్టలు, ఇలాంటివన్నీ దేవదూషణ, ఇవన్నీ కూడా బయటకు వస్తున్న కారణం ఏంటంటే ఈ కుండ విషముతో నిండిపోయింది. ఇది విషపూరితమైనటువంటి కుండ. మానవుడు అందరూ కూడా ఈ రోజున జీవించిన విధానం విషపూరితంగా జీవిస్తున్నా. ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు, పాముకేమో తల్లో విషయం అవుతుందట, తేలికేమో తోకలో విషయం అవుతుందట, మనిషికేమో నిలువెల్లా విషయం అవుతుందట. కొన్ని సందర్భాలు నిజమే అనిపిస్తుంది. మనిషి ఉండేటువంటి విధానం, చేసేటువంటి ప్రవర్తన, మాట్లాడేటువంటి తీరు, భయంకరమైనటువంటి రూపాలు ప్రభుత్వ దేవుని సంఘంలో విషపూరితంగా మారిపోతున్నా. దేవుని సంఘంలో నీవు నేను ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఒకవేళ ఇలాంటి భయంకరమైనటువంటి మాటలు కానీ భయంకరమైనటువంటి శాస్త్రం కానీ ఈ కుండలో ఉంటే ఈ రోజున మార్చుకోవాల్సిన పరిణామం. సౌల్ అండ్ డేవిడ్ విషపు చూపు చూపేను. రైట్? ఎల్డర్ సన్ మీ అందరూ తెలుసు, పెద్ద కుమారుడు. తమ్ముడి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అరే చాలా రోజుల తర్వాత తమ్ముడు వచ్చాడు కదా, భోజనం పెట్టి చక్కగా వాడిని ఆశీర్వదించాల్సింది పోయి ఏమన్నా మొన్నటిదాకా నేను నీతో ఉంటే నాకేమి
నువ్వు చేయలేదు కానీ తమ్ముడు వస్తే నువ్వు చేస్తావా అంటే విషపు మాటలు. బైబిల్లో ఉంటుంది యోబు గ్రంథంలో కొంతమంది అంట నాలుగు కింద ఏం పెట్టుకుంటారట, విషపు మాటలు దాచుకుంటారు. ఎక్కడ దాచుకుంటారట? నాలుగు కింద పెట్టుకుంటారు విషపు మాటలు. ఇది మన స్పోర్ట్స్ మ్యాన్ కనుక అలసిపోయినప్పుడు నోట్లో పెట్టుకుంటారు కదా, అది ఉన్నంతసేపు వాళ్ళకి శక్తి ఉంటుంది. మరి కొంతమందికి ఏంటో తెలియదు కానీ నాలుగు కింద విషపు మాటలు ఉంటాయి. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఏదైనా చెయ్యాలి, ఎవరికైనా అపకీర్తి తీసుకురావాలి. ప్రభుత్వ దేవుని సంఘమా మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విషపు కుండలన్నీ కూడా మారిపోవాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఏ రోజు జ్ఞానం తేవాలన్నాడు? మనం మన క్రిస్మస్ సందేశం విన్నాం. మీరు వెళ్ళి ఆ శిశువును చూసి విచారించి కలుసుకుని నాకు కూడా ఏం కావాలి విచారణ తీసుకొచ్చి ఇంటిమేట్ చేస్తే అప్పుడు నేను కూడా వచ్చి నిజంగా పూజించడానిక? నో, విషపు మాటలు. తర్వాత అతను మా ప్లాన్ చేస్తాడు ఏ విధంగా చంపాలో అనేటువంటి విషయాన్ని అతను ఆలోచిస్తూ కుయుక్తితో మాటలు, విషపు మాటలు. ప్రభుత్వ దేవుని సంఘమా మనం ఆలోచించేద్దాం. విషపూరితమైనటువంటి పనులు విషపు కుండలుగా మానవులు మారిపోతున్నారు. ఇకపోతే నాలుగవది ఏ డర్టీ పాట్ ఆర్ ఎ సిన్ఫుల్ పాట్, అంటే పాపపు కుండలు. హెచ్కెల్ గ్రంథంలో ఉంటుంది, మడ్డి కలిగిన కుండ మానకుండా మడ్డి కలిగిన కుండ నీకు శ్రమ. అర్థమవుతుందండి? ప్రొవెబ్స్లో 29:1 ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడనని వాడు హఠాత్తుగా నాశనమవును. మట్టి కలిగిన కుండ మానకుండా మట్టి కలిగిన కుండ నీకు శ్రమ. 2015వ సంవత్సరాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. మట్టి కలిగి ఉంటే అనగా పాపంలోనే ఇంకా మన జీవితాలు ముందుకు తీసుకువెళ్తుంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం ఒక్కసారి ప్రక్షాళన చేయబడాలి. ఈ కుండ మట్టి నుంచి విడుదల కలిగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇందాక మనం మాటలు విన్నాం. ఎవరు ఎలా ఎక్కడ చనిపోతున్నారు ఎవరికి తెలియటం లేదు, ఎలా నాశనం అయిపోతున్నారు ఎవరికి తెలియటం లేదు. అంటే చెప్పారు దగ్గర 12 మంది మరి అక్కడ యూకేలో చనిపోవడం జరిగింది, ప్యారిస్ లో. ఇంకా ఏ విధంగా మనిషి చనిపోతున్నారు ఎవరికి తెలియదు. ప్రభుత్వ ప్రియ దేవుని సంఘమా మరణం రాకముందే మట్టిని వదిలించుకోవా. ఈ శారీరకమైనటువంటి ఈ మురికిని వదిలించుకోవడానికి రకరకాల సోపులు మనం వాడతాం కానీ హృదయం మోసకరమైనది, అది ఘోర వ్యాధి కలది, గ్రహించువాడు లేరెవరు, రక్షించువాడు లేరెవరు, హృదయాన్ని శోధించేవాడను నీవే. దేవుడు నీ హృదయాన్ని శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. బయట మరికి పోగొట్టుకుంటాం కాదు కానీ హృదయానికి ఈ మట్టి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సొదొమ గొమొర్రా నాశనం, నో పట్టణం యొక్క పట్టణం ఏ విధంగా దేవుడు మాట్లాడాడు అనేక మందికి అతను ప్రచారం చేశాడు కానీ ఎవరు మాట్లాడలేదు. హఠాత్తుగా నాశనం వచ్చింది. నాశనం రాకముందే కుండ శుభ్రపరచబడాలి. చివరిగా నేను చెప్పి ముగిస్తున్నాను. 5వది ఏ గుడ్ పాట్. ఇది మంచి కుండ. ఈ కుండ ఎందుకు వాడబడిందంటే దేవుడు ఈ కుండని ఎందుకు చేశాడో అందుకే వాడబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇది గుడ్ పాట్. ఎప్పుడైతే ఎలీషా ఆ పిండిని తీసుకొచ్చి ఆ కుండలో వేయమన్నాడో శిష్యులు వెళ్ళి పిండిని తీసుకొచ్చి కుండలో వేశారు. ఈ కుండలో విషమంతా ఏమైపోయిందండి? విరిగిపోయింది. భోజనం చక్కగా చేశారు. చప్పట్లు పెట్టి ప్రణామం పరుచుకున్నారు. ఈ కుండ మంచి కుండగా మారిపోయింది. మొన్నటి దాకా విషపు కుండ, ఒక్క నిమిషం ముందు దాకా తింటే మనుషులు చనిపోయేవారు. ఒక్క నిమిషం ముందు దాకా ఈ కుండలోంచి బయటకు వచ్చేవి భయంకరమైనవి. ఎప్పుడైతే ఆ కుండలో ఒక పిండి వచ్చిందో, ఒక శక్తి వచ్చింది దానికి, ఆ విషయం విరుగుడైపోయింది. నిజమే, మధ్యాహ్న కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో దేవుని వాక్యం ఎప్పుడైతే పడుతుందో మన కుండలు మంచి కుండలుగా మారిపోతాయి. చప్పట్లు పెట్టి ప్రణామం పరుచుకుందాం. ఈ కుండలో ఏ విషయం ఉన్నా సరే, ఈ కుండ ఎంత భయంకరంగా ఉన్నా సరే, ఈ కుండ ఎంత మురికి కుండ అయినా సరే, ఈ కుండ ఎంత మట్టి పట్టున్నా సరే, ఈ కుండ ఎంత పాపపు కుండ అయినా సరే, ఈ కుండలో భయంకరమైన సాతాను ఆలోచన ఉన్నా సరే, ఎప్పుడైతే దేవుని వాక్యానికి నీ హృదయంలో ఆహ్వానించి దానికి ఒక గౌరవాన్ని ఇస్తావో కుండ మారిపోతుంది. ఇది మంచి కుండగా మారిపోతుంది. ఇప్పుడు దీనిలో నుంచి వచ్చేది ఏంటో తెలుసా? జీవనదులు ప్రవహిస్తాయి. చప్పట్లు ప్రణామం పరుచుకుందాం. ఈ నీలో వచ్చే మాటల ద్వారా, నీలో వచ్చేటువంటి శాస్త్రం ద్వారా, నీలో వచ్చేటువంటి వాక్యం ద్వారా, నువ్వు పాడేటువంటి పాటల ద్వారా, నువ్వు చేసేటువంటి కౌన్సిలింగ్ ద్వారా, నువ్వు చేసేటువంటి వాక్యం ద్వారా, నువ్వు చేసేటువంటి విజ్ఞాపన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆ కుండను బట్టి సంతోషిస్తాడు. చదువుకున్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. 100 ప్రతిఫలాలు ఆ కుండ పొందుతుంది. ఘనత నిమిత్తమైన వాడబడుతుంది. The benefits of good part God will use for His glory on the earth. 2 తిమోతి అంటాడు 2వ అధ్యాయం, ఈ ఘనత వహించినటువంటి పాత్రను దేవుడు వాడుకుంటానికి
సిద్ధంగా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. ఏ కుండలో మురుకుంటుందో దేవునికి ఇష్టం లేదు, మట్టి కుండలో దేవునికి ఇష్టం లేదు. ఏ కుండ సిద్ధపడి ఘనమైన పాత్రగా ఉంటుందో దేవుడు ఆ కుండను వాడుకుంటాడు. మీరు చూడండి, జాన్ వెస్లీ, బిల్లీ గ్రాహం, ఒక అద్భుతమైనటువంటి దేవుని సేవకులు, రైన్హార్డ్ బోంకే, సిద్ధపరచబడినటువంటి కుండలు, సంపూర్ణంగా మారినటువంటి కుండలు, వారి నుండి జీవనదులు బయటకు వస్తున్నాయి. కాబట్టి దేవుడు బలంగా వాడు వాడుకుంటున్నాడు. ఈరోజు మరోసారి నీతో పంచుకుంటున్నాను, నీ కుండ, నీ జీవితం సిద్ధపడి సంపూర్ణంగా మారితే 21వ శతాబ్దంలో మన సంఘాన్ని, వ్యక్తిగతంగా నీ జీవితాన్ని కూడా అనేక మంది దీవెనకరంగా మన ప్రభు వాడుకోబోతున్నారు. చెప్పలు ప్రాణాన్ని పంచుకున్నా నీ జీవితం ద్వారా మేలు కలుగుతుంది, నీ జీవితం ద్వారా ఆశీర్వాదం వస్తుంది, నీ జీవితం ద్వారా దేవుడు మానవులు కూడా తృప్తి పరచబడటానికి సిద్ధంగా ఉన్నారు. అందు మాత్రమే కాకుండా గాడ్ విల్ హానర్ దిస్ పార్ట్, దేవుడు సత్కరిస్తాడట. నేను చివరిగా నీతో చెప్తున్నాను, దేర్ విల్ బి ఎ ప్లేస్ ఇన్ హెవెన్. తీసుకువెళ్ళి ఘనత నిమిత్తమై ఒక మంచి షో కేసులు దేవుడు పెట్టబోతుంది. ఎక్కడది? హెవెన్లో. ఈ కొండ బెస్ట్ పార్ట్. ఈ కొండ నేను చాలా రక్తం పెట్టుకున్నాను, ఈ కొండ నా కొరకు వాడబడింది, ఈ కొండ ద్వారా అద్భుతాలు జరిగినాయి, ఈ కొండ ద్వారా అనేక మంది రక్షణ పొందుకున్నారు. ఈ కొండను తీసుకొచ్చి దేవుడు హెవెన్లో ఒక బెస్ట్ షో కేసులు పెడుతున్నాడు. మంచి దానికి ఒక జ్యువెలరీ పొదిగించి బెస్ట్ ప్లేస్లో దేవుడు పెడతాడు. అది నీవు నేను కావాలండి. ఆ ప్రదేశంలో కూర్చోవలసింది నీవు నేనే. కొన్ని కొండలు ఉంటాయి, తీసుకువెళ్ళి బయట పడేస్తారు గార్బేజ్లో. కానీ కొన్ని కొండలు షోకేస్లో పెట్టి అలంకరించి ఎక్కడ ఉన్నారండి, వా బ్యూటిఫుల్ అండి, ఎక్సలెంట్. ఆ పదం దేవుడి దగ్గర నుంచి నీకు నాకు రావాలి. అది పరలోకంలో దేవుడు ఆ కొండలు పెడతాడు, అలంకరిస్తాడు దేవుడు. గుడ్ గాడ్ బ్లెసెస్. దేవుడు మంచి కొండలో నిండిన చేయాలని 2015 సంవత్సరంలో నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. దేవుడు మనందరినీ అటుదికి మలుచుని గాక. ప్రార్థన చేయడం తలవచ్చు. దేవుడి వాక్యం మనం విన్నాం. మనం దేవుడు తయారు చేసిన ఉద్దేశం మనలో నుండి జీవనదులు ప్రవహించాలి, జీవ ఆత్మలు బయటికి రావాలి, జీవపు మాటలు బయటికి రావాలి. ఒకవేళ ఈ కుండలో నుంచి ఏమొస్తున్నాయి? మనిషి జీవితం చాలా సున్నితం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా చనిపోతారో ఎవరికి తెలియదు. ఈ కుండ ఘనమైన పాత్రగా వాడబడుతుందా? దేవుడు ఈ కుండను ఘనమైనటువంటి పాత్రగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మనకు ఒప్పుకుంటే ఎలాంటి మనుషులుగా మనం ఉన్న 2015 సంవత్సరంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి పడదాం. దేవుని సన్నిధిలో వాక్యాన్ని బట్టి ప్రక్షాళన చేసుకుందాం. ప్రభా, ఒక డేవిడ్ లివింగ్స్టన్ వల్ల నేను బ్రతకాలయ్యా, ఉపయోగపడే కొండగా ఉండాలయ్యా. ఒక జాన్ వెస్లీ, అదోనిరామ్ జడ్సన్, ఒక మేరీ స్లెస్సర్, బిల్లీ గ్రాహం, ఈ కుండలు ఏ విధంగా నీ కొరకు వాడబడింది, మేము కూడా వాడబడాలని ఆశపడుతున్నామయ్యా. ప్రయోజనకరమైన కుండలుగా, పాత్రలుగా, గతాలుగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. కొండ నాశనాన్ని అయిపోతుంది, మట్టి కలిగి ఉంటుంది, పాపపు ఆలోచనలు చేస్తున్నాయి. క్షమించండి. కలవరి శిలువలో మీరు కాచిన ప్రశస్తమైన రక్తాన్ని నా హృదయంలో, నా కుండలో మీరు పైబడి ప్రార్థన చేస్తున్నారయ్యా. నీ రక్తం ద్వారా నేను ప్రక్షాళన చెందించబడతాను, నీ వాక్యం ద్వారా నేను శుద్ధి చెందించబడతానయ్యా. ఒకసారి పాట పాడుచుండగా అందరూ ఒక డెసిషన్ తీసుకున్నా. పలికిరా పాత్రనని పారవేయకుమా, పొంగి పోరలు పాత్రగా నన్ను నింపుమా. పాట పాడుచుండగా ఒక నిర్ణయం తీసుకున్నా. పలికిరా పాత్రనని పారవేయకుమా, పొంగి పోరలు పాత్రగా నన్ను నింపుమా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకట మన్నైన నా వంక చల్లర చూడుమయ్యా. సువార్తలో పాత్రలన్నీ యేసుని పొగడుచుండా,
సత్యముతో నిండుమా. కుమ్మరి 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 అని మాట్లాడారు. ఒక ఉద్దేశంతో మమ్మల్ని నిర్మించుకుంటారు. మీ ఉద్దేశం నీ కొరకు మేము వాడబడాలని, మాలోని జీవనాలు బయటకు రావాలని. కానీ ప్రభువా, ఈ కొండలు రాను సాతాను బానిసలుగా జీవిస్తున్నాడు. మమ్మల్ని క్షమించారు ప్రభువా. ఈ కొండలకు వచ్చేటువంటి దేశం, పగ, ఈర్ష్య, అసూయ, భయంకరమైనటువంటి పనుల నుంచి విడుదల కలిగించండి. నీ కొరకు నీ ఆత్మ ప్రభావంతో, నూనెతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని అందరూ మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. తృప్తిపరచండి. నీ కొరకు ఈ కొండలు వాడుకున్నవి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుపతి దారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడమయ్యా. బట్టి దేవుడు కొండను విరగొట్టాలన్నా, కొండని నలగొట్టాలన్నా, కొండని నాశనం చేయాలన్నా, కొండని ఏది చేయాలన్నా దేవుడికి తెలుసు. ఏదైనా ఆయన చేయగలరు. ఆయన ఉగ్రత రాకముందే, ఆయన కోపము రగులు కొనక ముందే, ఆయన ద్వేషము మన మీదకి క్రమక ముందే ఈ కొండను సరి చేసుకుంటాం. ఆశ్చర్యం. ప్రియ తండ్రి, మరొకసారి మా జీవితాన్ని సమర్పిస్తున్నాను. ప్రయోజనకరమైన ఘటాలుగా, పాత్రలుగా మమ్మల్ని తయారు చేసి మహిమ పొందుకున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Please be seated. Thank you so much.